బోర్న వాన కురుస్తున్నా, ఎండలు మండుతున్నా, చలి వణికిస్తున్నా మన పరిసరాల పరిశుభ్రం కోసం నిరంతరం కష్టపడే పారిశుద్ధ్య కార్మికులే ఈ వారం మన సెలబ్రిటీస్. జీతం తీసుకుంటున్నారుగా, మనకేం ఊరికే చేయడం లేదు అనే మేధావులు ఉన్నారు. కానీ అలా అనే వాళ్ళకి తెలియందేంటంటే అన్ని పనులను డబ్బుతో వెలకట్టలేం. మన డ్రైనేజ్ బంద్ అయితే వెంటనే జీహెచ్ఎంసీకి ఫోన్, మన నల్లపాడైతే జీహెచ్ఎంసీకి ఫోన్, మన వీధిలో చెత్తని కుక్కలు బయటికి లాగేసినా, చిందరవందర చేసేసినా ఇక అంతే. పొద్దున్నే ఓడడానికి వచ్చే పారిశుద్ధ్య కార్మికుల మీద కేకలు వేయడం. ఒక్కరోజు రోడ్లు తుడవకపోతే మన గల్లీలన్నీ డస్ట్బిన్లను తలపిస్తాయి. మనం వేసే చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ పాన్ పరాగ్ తిని ఉయ్యడం, ఇళ్లల్లో చెత్తని తడి పొడి తేడా లేకుండా కవర్లలో మూటగట్టి రోడ్ల మీద విసిరేయడం, ఇవన్నీ మనకు ఈజీగానే కనిపిస్తాయి. కానీ మనం బాధ్యత లేకుండా చెత్తే కదా అంటూ విసిరేసే ప్రతి వస్తువుని మన పారిశుద్ధ్య కార్మికులు ఎంతో బాధ్యతగా పోగు చేసి ఊరు దాటిస్తారు. మన పరిసరాలను శుభ్రంగా ఉంచి ఏ అనారోగ్యం దరిచేరనీయకుండా చూస్తారు. అందుకే వాళ్లే మన సెలబ్రిటీస్. శుభ్రంగా భోంచేసి మిగిలిన బిర్యానీ, కర్రీ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు అన్నీ మూటగట్టి మూలన పెట్టి దుప్పటి తన్నిపెట్టి పడుకుంటాం. కానీ పారిశుద్ధ్య కార్మికులు మాత్రం ఉదయాన్నే పొద్దు పొడవకముందే లేస్తారు. విజిల్ వేసుకుంటూ మన గుమ్మంలోకి చెత్త తీసుకువెళ్లడానికి వచ్చి మన కాలింగ్ బెల్ కొడతారు. కానీ మనకది నచ్చదు. అలాగని వాళ్ళు బెల్ కొట్టకుండా వెళ్లిపోయినా మనకి నచ్చదు. ఎందుకంటే మన ఇంట్లో చెత్తని వీధి చివర ఉండే డస్ట్బిన్ వరకు వెళ్లి వేసే ఓపిక మనకు లేదు కాబట్టి. ఇది నేను చెప్పే విశేషం కాదు, ప్రతి వీధిలో ప్రతి ఇంటి గుమ్మం ముందు జరిగే విషయమే. మార్నింగ్ షిఫ్ట్ కి వెళ్లాలంటేనే మనకి చాలా భారంగా ఉంటుంది. కానీ మన పారిశుద్ధ్య కార్మికులు మాత్రం ఎప్పుడూ ఉదయాన్నే లేవాలి, దుమ్ము ధూళితో సావాసం చెయ్యాలి. ఎంత దుర్వాసన వచ్చినా, ఎంత అపరిశుభ్రంగా ఉన్నా వాళ్లు మాత్రం ఆ పనిని చాలా బాధ్యతతో నిర్వర్తించాలి. మనం తడి పొడి తేడా లేకుండా మూటగట్టి విసిరేసిన చెత్తని కంపు కొడుతున్నా సరే విప్పి వాటిని తడి పొడి చెత్తగా మళ్లీ విభజించాలి. ఇది నేను మీరు చెప్పే మాట కాదు, మన సెలబ్రిటీ చెప్పే మాట. అదేంటో తన మాటల్లోనే విందాం. డైలీ మార్నింగ్ 5:30కి విధుల్లో ఉంటాం మేము. మార్నింగ్ 5:30 నుంచి ఇప్పటి వరకు క్లీనింగ్ అవుతూనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మాకు చేయడానికి ఇబ్బందిగా లేదు, కానీ కొంతమంది ఆటోలలో ప్లస్ దీంట్లో మన బైక్ పైన వచ్చేసి ఉన్న బ్యాచిలర్స్ వాళ్ళందరూ ఇక్కడ వేసేసి వెళ్ళిపోతున్నారు. డోర్ టు డోర్ షార్ట్ ఆటో వెళ్తున్నా కానీ చాలా మంది కూడా అంటే షార్ట్ ఆటోకి ఇవ్వకుండా తీసుకొచ్చి ఇక్కడ బయట పడేస్తున్నారు. వాళ్ళని రోడ్డు పైకి తీసేస్తున్నాయి. అది తీసింది మళ్ళీ తీయాల్సి వస్తుంది. కొద్దిగా జనాలు కూడా కొద్దిగా సహకరించి చేస్తే కనుక మేము చాలా ఇంకా మంచిగా పనిచేయడానికి మాకు కూడా ఉంటుంది. ఇంకా కొత్తగా మేము ఆలోచించడానికి ఉంటుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా మంది జనాల్లో ఏంటంటే తొందర వెళ్ళడంలో రావడంలో వాళ్ళ ఆఫీస్ టైంలో చూసుకొని వాళ్ళు లేవడము, మార్నింగ్ త్వరగా లేకపోవడం. మేమేమో 5:30కి వచ్చేసి మేము విధుల్లో నుంచి స్టేట్ చేసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళు 8 o'clock 9 o'clock లేసిన వాళ్ళు వచ్చేసి మళ్ళీ వేసేసి వెళ్ళిపోతున్నారు. అంత ఓపిక ఉంది కాబట్టే వాళ్లే మన రియల్ సెలబ్రిటీస్. ట్రాఫిక్ లో ధూళి వల్ల ఎక్కడ అనారోగ్యం వస్తుందోనని మనం స్కార్ఫ్లు, కర్చీఫ్లు బిగించి కట్టేస్తాం. కానీ వాళ్లు మాత్రం నడి రోడ్ల మీద దుమ్ము ఎగసి పడుతున్నా కిలోమీటర్ల మేర ప్రతిరోజు చీపురుతో దుమ్ము ధూళిపై యుద్ధం చేస్తారు. కొంచెం అపరిశుభ్రంగా ఉన్నా, మన ఇంటి పక్కన వాసన వస్తున్నా రోగాల బారిన పడతామేమో అని వెంటనే వాళ్ళకి ఫోన్లు చేసి కోప్పడిపోయే మనం వాళ్ల ఇబ్బంది గురించి మాత్రం కొంచెం కూడా పట్టించుకోం. దొరికిన చెత్తనంతా కవర్లో కుక్కేయడం, గుమ్మం ముందు పెట్టేయడం తప్ప తడి పొడి చెత్తను వేరు చేసి వాళ్లకి సహకరించే సాహసం మాత్రం చెయ్యం. మన ఇంట్లో పోగైన చెత్తలో చెయ్యి పెట్టాలంటేనే మనం ఒళ్ళు జలధరించుకుంటాం. మరి మనమంతా పడేసిన చెత్తని చేతులతో ఎత్తిపోస్తున్న మన పారిశుద్ధ్య కార్మికులు ఇంకెంత జలధరించుకోవాలి. కానీ వాళ్లు దాన్ని పనిలా కాకుండా బాధ్యతలా నిర్వర్తిస్తున్నారు. ప్రతి నగరాన్ని, ప్రతి ఊరిని తమ చేతులతో శుభ్రం చేస్తున్నారు. మనం ఇంటికి వెళ్లే ప్రతి దారిని అద్దంలా ఉంచుతున్నారు. ఏ క్రిములు కీటకాలు దరిచేరనివ్వకుండా మన వీధిని ఎప్పటికప్పుడు ఊడుస్తున్నారు. అంతెందుకు బాస్, 1-2 రోజులు వాళ్లు లేని ప్రపంచాన్ని మనం ఊహించుకోలేం. అందుకే మనమంతా ఈ సెలబ్రిటీస్తో చేతులు కలుపుదాం. వాళ్ల పనిని మరింత సులువు చేసి మన పరిసరాల పరిశుభ్రతలో మనము భాగస్వాములం అవుదాం. మనకి, మన సమాజానికి ఎప్పటికీ ఓ గొప్ప సెలబ్రిటీ మన పారిశుద్ధ్య కార్మికుడని నిరూపిద్దాం.